హలో ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ ఎవరైతే రాయబోతున్నారో 2021 లో వాళ్ళందరి కోసం కూడా అన్అకాడమీ వాళ్ళు మంచి బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారండి. సో ముందుగా ఆర్యుఏ ప్లస్ సబ్స్క్రైబర్. సో ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అంటే 30+ టాప్ ఎడ్యుకేటర్స్, 20+ బ్యాచెస్, 50+ కోర్సెస్ అండ్ 2000+ లెసన్స్ అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీరు కంప్లీట్లీ అవైల్ చేసుకోవచ్చు అండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నందు వల్ల బెనిఫిట్స్ ఏంటి ఒకసారి చూసేద్దాము. ముందుగా ప్రీమియం కంటెంట్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ లైవ్ కోర్సెస్ అండ్ అలాగే డెడికేటెడ్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే క్విజెస్ ఉంటాయి సెల్ఫ్ అనాలిసిస్ కోసం. అండ్ అలాగే కంప్లీట్ ప్రిపరేషన్ కోసం బ్యాచెస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. అండ్ అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు ఉంటాయి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి. అనాలిసిస్ కూడా కంప్లీట్లీ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో సింగిల్ సబ్స్క్రిప్షన్ తో మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. అండ్ టాప్ ఎడ్యుకేటర్స్ మనకి ఎంసెట్ కోచింగ్ ఇస్తున్నారండి అన్అకాడమీలో. అండ్ డైలీ T20 అని చెప్పేసి ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఈ టెస్ట్ లో మీరు ఫ్రీగా కూడా అటెంప్ట్ చేయొచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా ఈ టెస్ట్ అన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని చెప్పేసి మనకి స్టార్ట్ చేశారు. సో ఈ బ్యాచ్ నుంచి కూడా మనకి కంప్లీట్లీ సిలబస్ అంతా కూడా కవర్ చేస్తున్నారు. అండ్ అలాగే ర్యాంకర్స్ బ్యాచ్ అని చెప్పి ఇంకోటి స్టార్ట్ చేశారు 24th అంటే ఈ రోజు మనకి స్టార్ట్ అవ్వింది ఇది బ్యాచ్. సో ఇది కూడా మీరు చూసినట్టయితే చాలా ఈజీగా ఎంసెట్ మీరు క్రాక్ చేయడానికి టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ అన్ని కూడా క్లియర్ కట్ గా మీకు ఇస్తారనమాట. అండ్ అలాగే మాస్టర్స్ బ్యాచ్ ఏదైతుందో PCM PCB మనకు ఆల్రెడీ 19th నవంబర్ స్టార్ట్ అయింది. అండ్ ఇది కూడా మీరు వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టయితే ఇమీడియట్లీ మీరు సబ్స్క్రిప్షన్ కూడా అవైల్ చేసుకోవచ్చు అనమాట. సో అందరూ అడిగేది ఏంటి సార్, బెస్ట్ ప్లాన్స్ అసలు ఏమున్నాయి మాకు 2021 ఎవరైతే ఎంసెట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మాకు అసలు బెస్ట్ ప్లాన్ ఏముంది చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి బెస్ట్ ప్లాన్ మనం చూసినట్టయితే 12 months ప్లాన్ ఉంది, 6 months ప్లాన్ ఉంది. ఇక్కడ మీకు 6 months లో కంప్లీట్ సిలబస్ కవరేజ్ అంతా ఉంటుంది. అలాగే డెడికేట్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ అన్ని ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నో కాస్ట్ EMI అవైలబుల్ గా ఉందండి 6 months అండ్ అబౌవ్ సబ్స్క్రిప్షన్స్ లో. అండ్ అలాగే మీరు సింగిల్ మంత్ కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఏంటని మీకు క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుందండి. సో అందులో గెట్ సబ్స్క్రిప్షన్ అని కొట్టినట్టయితే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా 1 month, 3 months, 6 months, 12 months అలా 24 months వరకు కూడా మన సబ్స్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయి. సో మనం 6 months కానీ 12 months కానీ తీసుకుంటే 25%, 54% మన డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ అలాగే మీకు రిఫరల్ కోడ్ చెప్పాను కదండి, PA2020 మన రిఫరల్ కోడ్. ఇది కానీ మనం అప్లై చేసినట్టయితే ఇమీడియట్లీ మనకి వాల్యూస్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి అనమాట. సబ్స్క్రిప్షన్ చార్జెస్ మారిపోతాయి. సో 10% మీకు డిస్కౌంట్ ప్లస్ అడిషనల్ డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇది మన చార్జెస్ అనమాట. సో మంత్లీ చార్జెస్. సో పెట్టేసి ప్రొసీడ్ చేసినట్టయితే మీకు థర్డ్ పార్టీ గేట్ పే ఏదైతే ఓపెన్ అవుతుంది. సో అందులో పే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో ఏదైతే మనకి జీవో రిలీజ్ అయిందో రిగార్డింగ్ ఫీ స్ట్రక్చర్ గురించి, ఆ జీవో రిలీజ్ అయిన వెంటనే మనం వీడియో చేయడం జరిగింది. అండ్ అలాగే మన కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఈరోజు న్యూస్ పేపర్స్ లో కూడా చాలా వరకు న్యూస్ పేపర్స్ లో అండ్ టీవీ ఛానల్స్ లో కూడా చెప్పడం జరిగింది జీవో గురించి. ఫీజులు అవి ఫిక్స్ అయిపోయినాయి అని చెప్పేసి. సో అతి త్వరలోనే మనకి వెబ్ ఆప్షన్స్ వాళ్ళకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది. బట్ అందరూ కూడా చాలా వరకు ఒక డౌట్ అయితే నాకు వ్యక్తం చేయడం జరిగిందండి. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ ఏదైతే ఇప్పుడు ఈ ఫీజు మనకి ఫైనల్ చేశారో ఈ ఫీజు ఫైనలా, లేదంటే ఇంకా మళ్ళీ ఇందులో ఏమైనా అడిషనల్ గా కట్టాల్సి ఉంటుందా కాలేజ్ కి, లేదంటే ఈ ఫీజు మాత్రం పే చేసి సరిపోతుందా అని కొంతమంది అడగడం జరిగింది. అండ్ ఇంకొంతమంది, సార్ ఏదైతే ఈ ఫీజు ఉందో ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ మొత్తం పే చేస్తుందా, లేదంటే మళ్ళీ అడిషనల్ గా ఏమైనా పే చేయాలా ఏంటి అని చెప్పి కూడా కొంతమంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం కూడా క్లారిటీ గురించి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ జీవో ఓపెన్ చేసి క్లియర్ కట్ గా మొత్తం అంతా కూడా చూసానండి, చదివాను కూడా. సో ఏదైతే మీరు అడిగిన డౌట్ ఉందో దానికి కంప్లీట్ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది. సో ఏదైతే మనకి ఫీజు మనకి అనెక్సర్ 1 లో, అంటే ఏదైతే ఇందాక మీకు ఫీజు గురించి సపరేట్ గా వీడియో చేసి చూపించానో, ఏ కాలేజ్కి ఎంత ఫీజు ఎక్కడ ఫిక్స్ అయింది ఏంటి అని చెప్పేసి. సో అనెక్సర్స్ లో ఏవైతే ఫీజు ఇచ్చారో ఆ ఫీజే ఫైనల్ ఫీజు. ఇంకా అందులో ఎటువంటి అడిషనల్ ఫీజు వసూలు చేయకూడదు అని అయితే క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ది ఫీజ్ ఈజ్ అండ్ ఆల్ ఇన్క్లూజివ్ యాన్యువల్ ఫీ, అంటే సంవత్సరం మొత్తానికి కలిపి ఒకటే ఫీజు, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీజ్, ఎఫిలియేషన్ ఫీజ్, కాస్ట్ ఆఫ్ ఐడి కార్డ్, మెడికల్ ఫీ, ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ మీట్ ఫీ, కంప్యూటర్ ఇంటర్నెట్ ఫీ, కాలేజ్ మ్యాగజైన్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్, స్టూడెంట్ హెల్త్ కేర్ స్కీమ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, స్టడీ టూర్ అలమ్నీ ఫండ్, స్పోర్ట్స్ గేమ్స్ ఫీజ్, ఎగ్జామినేషన్ ఫీ ఇంక్లూడింగ్ స్టేషనరీ మెయింటెనెన్స్ ఎమ్యూనిటీస్ ఫీజ్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఫీ, డెవలప్మెంట్ ఫీ, రికాగ్నిషన్ ఫీ, కామన్ సర్వీసెస్ ఫీ అండ్ రికరింగ్ ఎక్స్పెండిచర్. సో ఒక స్టూడెంట్ కి సంబంధించి కాలేజీలో ఏవేవైతే ఉంటాయో మొత్తం అన్ని కూడా కంప్లీట్లీ ఈ ఫీజు లోనే కన్సిడర్ చేయమని చెప్పడం అయితే క్లియర్ కట్ గా మనకి ఇందులో కనిపిస్తుంది. సో స్పోర్ట్స్ కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఏమన్నా కల్చరల్ సంబంధించి అవ్వచ్చు, లేదంటే మెడికల్ సంబంధించి అవ్వచ్చు, ఐడి కార్డ్ సంబంధించి అవ్వచ్చు, దేనికి బేస్ చేసుకున్నా సరే ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయకూడదు. మొత్తం అంతా కూడా యాన్యువల్ ఫీ ఇందులోనే ఉందని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. అండ్ కంటిన్యూషన్ కూడా ఇంకా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను.
సో ఇక్కడ మీరు చూడొచ్చు, ది సేమ్ ఫీ షల్ కంటిన్యూ ఫర్ ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద బ్లాక్ పీరియడ్ ఆఫ్ 2021 to 22-23. సో ఈ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళు అండ్ అలాగే 20 to 23 వరకు కూడా ఎవరైతే మొత్తం ఈ ఫీజు ఏదైతే ఉందో వీళ్ళకి అదే ఫీజు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ కంప్లీట్ బ్లాక్ పీరియడ్ లో జాయిన్ అయిన వాళ్ళందరికి కూడా ఇదే ఫీజు మనకి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ది ఇక్కడ అందరూ డౌట్ ఏదైతే అడిగారో దాని గురించి ఇక్కడ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారండి. పాయింట్ నెంబర్ డి లో, ద ఇన్స్టిట్యూషన్ షెల్ నాట్ చార్జ్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎనీ అదర్ అమౌంట్ ఓవర్ అండ్ అబోవ్ ద ఫీ ఫిక్స్డ్ ఇన్ Annexure 1 ఫర్ బీటెక్, Annexure 2 ఫర్ బీఆర్క్ అండ్ Annexure 3 ఫర్ మెరైన్ ఇంజనీరింగ్. సో ఏదైతే ఫీజు మనకి ఇక్కడ ఎన్ఎస్ఎస్ లో ఫిక్స్ చేశారో ఆ ఫీజు కన్నా డైరెక్ట్లీ గానీ ఇండైరెక్ట్లీ గానీ ఎటువంటి అమౌంట్ కూడా ఛార్జ్ చేయకూడదు అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. ఒకవేళ అలా అడిషనల్ ఫీజు ఏవైనా ఛార్జ్ చేసినట్టు అయితే ఇమీడియట్లీ ఆ ఇన్స్టిట్యూషన్ క్యాపిటేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ప్రాసిక్యూషన్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో, రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్ ప్రొహిబిషన్ ఆఫ్ క్యాపిటేషన్ ఫీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ప్రాసిక్యూషన్ చేయబడుతుంది. అండ్ అలాగే పెనాల్టీ కూడా ఇంప్రూవ్ చేస్తారనమాట. ఏపీ హెచ్ఈఆర్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా పెనాల్టీ ఇస్తారు. అండ్ అలాగే లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది కంప్లీట్లీ ఆ ఇన్స్టిట్యూషన్ మీద. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దీస్ డైరెక్షన్స్ ద కమిషన్ విల్ ఇనిషియేట్ సీరియస్ ప్యానల్ యాక్షన్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అండ్ రూల్స్ మేడ్ దేర్ అండర్ సెక్షన్ 12, 4 and 5 of AP Higher Education Regulatory Monitoring Commission Amendment Act 2020. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరికి క్లారిటీ ఉంది కదా. సో ఏదైతే ఫీజు మనకి ఇప్పుడు ఎనెక్సెస్ లో ఫిక్స్ చేశారో ఆ ఫీజే మనకి ఫిక్స్ అండి. ఎటువంటి అడిషనల్ ఫీజు కూడా కాలేజ్ మన నుంచి వసూలు చేయడానికి అయితే లేదు. మొత్తం అన్ని అందులో కవర్ చేసేసారు. బట్ అందులో హాస్టల్ ఫీజు లేదు. చాలా మంది అడుగుతున్నారు, సార్ హాస్టల్ ఫీజు కూడా అందులో ఇంక్లూడ్ అని. హాస్టల్ ఫీజు అందులో ఇంక్లూడ్ అయితే లేదు. ఓకేనా, సో ఇదండి. సో మీకు రేపు పొద్దున్న బిల్డింగ్ ఫండ్ అని, యూనివర్సిటీ ఫీజు అని, ఏ ఫీజు అయినా సరే మీరు పే చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే మొత్తం ఫీ అంతా కూడా మీకు ఏదైతే ఈ ఫీజు మనకి ఇక్కడ ఫిక్స్ చేశారో ఎన్ఎస్ఎస్ లో ఏదైతే ఫీజు ఉందో అదే మనకి కంప్లీట్ ఫీ అన్నమాట. దానికి మించి మీరు 1 రూపీ కూడా కాలేజ్ కి పే చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. అండ్ ఎవరికైతే రీఎంబర్స్మెంట్ ఉందో ఈ మొత్తం ఫీ అంతా కూడా రీఎంబర్స్ చేస్తామని యాజ్ ఆఫ్ నౌ చెప్పారండి. బట్ వన్స్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి అలాట్మెంట్స్ వస్తాయి. అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ మనకి కంప్లీట్లీ వస్తుంది. ఓకేనా, సో కొంతమంది ఏంటంటే 45,000 ఫీజు రీఎంబర్స్ చేస్తానని కొంతమంది అంటున్నారు అని చెప్పి రకరకాలుగా అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ క్లారిటీగా అయితే ఇప్పటికి ఏం చెప్పలేదు. బట్ గవర్నమెంట్ త్రూ అయితే మనకి అఫీషియల్ గా వచ్చిన ఇన్స్ట్రక్షన్ అయితే లాస్ట్ గా వచ్చింది. మనకి ఫీజు ఏదైతే ఉందో ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తారని చెప్పడం జరిగింది. అండ్ ఏదైతే లాస్ట్ ఇయర్ మనకి రిలీజ్ అయిందో అప్పుడు కూడా కంప్లీట్ గా ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ అయింది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్. సో నాకు తెలిసి మీ అందరి డౌట్స్ కూడా క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగండి, డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.